హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మన సికింద్రాబాద్ నుంచి చిదంబరం అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి వీక్లీ స్పెషల్ ట్రైను. మామూలుగా మన సికింద్రాబాద్ నుంచి ఇది రామనాథపురం దగ్గర దాకా ఉంటుంది. అంటే నియర్ బై మనకు రామేశ్వరం వరకు ట్రైన్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి మనకు 9:10కి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకొక 1 అవర్ అయితే ఉంది. మీకు ఏంటంటే ఒక కొత్త వ్లాగ్తో అయితే వస్తున్నా. ఈ ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ మీకు ఒక 18 అవర్స్ అయితే పడుతుందట. ఎగ్జాక్ట్లీ పోతుందా మనకైతే తెలియదు. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ చాలా ట్రైన్లు అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇంకా గంట కావాలి. ఒకసారి ట్రైన్ వచ్చినాక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చెప్తాం. ఇప్పుడు మనం స్టేషన్లో అయితే ఉన్నాము. సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం రినోవేషన్లో అయితే ఉంది. అందువల్ల ఏంటంటే మీకు ఇచ్చిన ప్లాట్ఫామ్ అయితే రాదు. ఇక్కడ బోర్డింగ్ అనౌన్స్మెంట్ చూసుకొని మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చేసి సికింద్రాబాద్ విశాఖపట్నం ట్రైన్ అయితే ఉంది. ఇది మనకు ఉన్నట్టు చూడండి. ట్రైన్ అయితే ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇక ఇక్కడి నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది. నెక్స్ట్ మన ట్రైనే అనుకుంటా. అయితే నాకు ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఇచ్చారు, తర్వాత 5 ఇచ్చారు. మరి ఇంకా మన ట్రైన్కి ఇంకొక ½ అవర్ టైం అయితే ఉంది. యాక్చువల్గా నేను వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు థర్డ్ ఏసీలో బుక్ చేసుకున్నా. 1700 రూపీస్ అయితే పడ్డది. మామూలుగా స్లీపర్ ఉన్నాయి 700 రూపీసే. కానీ కొంచెం ఇది సమ్మర్ కదా, మస్తు హీట్గా ఉంటుంది కాబట్టి ఏసీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. ఒకసారి ట్రైన్ వచ్చాక మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ట్రైన్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైకి అయితే రావట్లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వస్తుందట. ముందుకెళ్ళి చూద్దాం. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పెద్ద ఇంజన్ ఉంది. బోగీలు కూడా ఎక్కువనే ఉంటాయి అనుకుంటా. మనమైతే వెయిట్ చేద్దాం. మన బోగి వచ్చేసి B1. ట్రైన్ అయితే పోతూనే ఉంది. చాలా ఉన్నాయి. ఇదంతా సెకండ్ క్లాస్ అట, స్లీపర్. అక్కడ రాసి ఉంది చూడండి, సికింద్రాబాద్ రామనాథపురం. ఇగో అంటే నియర్ బై మనకు వచ్చేసి రామేశ్వరం వరకు వెళ్తుంది ట్రైను. రష్ అయితే ఫుల్ ఉన్నది. ఇక్కడి నుంచే మనమైతే ఎక్కాలి. అందరు ఎక్కినాక అయితే ఎక్కుదాం. ఇక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్దాం పదండిగా. రష్ తగ్గుతలేదు. ట్రైన్ అంతా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. నేను ఇప్పుడే సీట్లో కూర్చున్నా. ఇగో థర్డ్ ఏసీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇగో మనది B1 అక్కడ రాసి ఉంది చూడండి. ఇగో ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఇగో పైన ఏసీ. ఇగో బోగీలన్నీ సేమ్ మనకు స్లీపర్లో ఎలా ఉంటాయో అలా సేమ్ 3, ఇటు సైడ్ 2. కాకపోతే మనకి ఏంటంటే అన్ని ఇస్తున్నారు అన్నట్టు దుప్పట్లు అవి. ఎగ్జాక్ట్లీ మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. టైం ఎంత అవుతుందంటే ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. 21:25 అంటే 9:25కి బయలుదేరింది. 9:10కు బయలుదేరేది ఉండే. నేనైతే ఇక వండుకుంటా. తెల్లారంగా అయితే చూద్దాం. మన ట్రైన్ అయితే నెల్లూరు అయితే దాటిపోయింది. ఇంకొక 400 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళాలి. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గానే వెళ్తుంది. బట్ ఇంకా మనం చాలా దూరమే వెళ్ళాలి. నైట్ అయితే పడుకొని అయితే లేచేసినాయిగా. ఒకసారి బయట వ్యూ చూపిస్తా చూడండి. మార్నింగ్ టైం ఎలా ఉందో. ఎండాకాలం కాబట్టి ఆల్మోస్ట్ అంత ఎండిపోయి కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ బోగీలు చూడండి మొత్తం ఆరెంజ్ కలర్లో అయితే మనకు కనబడుతున్నాయి. మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్లో అవుతుంది ప్రస్తుతానికి. 8:55కి మనకు గుంటూరు అయితే రీచ్ అయింది. ఇంకా ఈ నుంచి ఆల్మోస్ట్ ఇంకా 6-7 అవర్స్ పడుతుంది అనుకుంటా మనం వెళ్ళే వరకు. ఇక్కడ చూడండి ఏదో నది ఉంది కానీ ఆల్మోస్ట్ మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి నాయుడుపేట జంక్షన్కి అయితే వచ్చేసినాం. ఇంతటితో మన తెలుగు బార్డర్ కంప్లీట్ అయింది. ఇక ఏదో బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇగో ఇలా నది ఎంటీ అయితే కనబడుతుంది. ఇక అక్కడి నుంచి ఇంకొక కిలోమీటర్ ఇలా రాగానే పచ్చని పొలాలు అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ తమిళనాడు అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి విరుపురం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉంది. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ టైం టు టైమే ట్రావెల్ అయితే అవుతుంది. ట్రైన్ ఇక ఒక 5 మినిట్స్ ఇక్కడ అవుతుంది అనుకుంటా. అవి బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది. ఇక అక్కడంతా వాష్ చేసిర్రు ట్రైన్ని. ఇప్పుడు ఏదో వాగు వస్తుంది చూడండి. ఈ వాగు ఏం వాగో తెలియదు. ఆల్మోస్ట్ చిదంబరం దగ్గర దాకా వచ్చినాం. బట్ ఏంటంటే మొత్తం ఎంటీగా కనబడుతుంది చూడండి. ఎండాకాలం అయ్యో మరి ఏందో. ఈ వాగు దాటి కొంచెం ముందుకు రాగానే పచ్చని పొలాలు కనబడుతున్నాయి. అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి. వరి పొలాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ఏదో స్టేషన్ అయితే వచ్చేసింది. అటు సైడ్ చూడండి ఏదో ట్రైన్ అయితే ఆగిపోయింది.
ఇక ఆ స్టేషన్ నుంచి మనం ఒక 10 కిలోమీటర్లు రాగానే ఒకసారి చూడండి, ఇదే స్టేషన్ చెప్పండి. ఇదే మనం దిగబోయే చిదంబరం స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఆగింది. ఇక దిగుదాం పదండి. చిదంబరం స్టేషన్కి అయితే చేరుకున్నా. ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి 3:40కి అయితే మనకు ఈ చిదంబరంలో అయితే ట్రైన్ అయితే దించేసింది. ఆల్మోస్ట్ మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సేమ్ టైంకి ట్రైన్ అయితే దించేస్తుంది. ఆల్రెడీ మన ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి. మనం వచ్చిన ట్రైన్ వచ్చేసి ఇదే. యాక్చువల్గా ఏంటంటే ఏసీ కాబట్టి మనకు లోపల చాలా కూల్గా అయితే ఉంది. లోపల మనకు బెడ్షీట్లు ఇస్తుర్రు, పిల్లో కవర్లు ఇస్తుర్రు. మామూలుగా ఏసీ మాత్రం చాలానే బాగానే ఉంది చూడనీకైతే. మనం ఉన్నా కానీ బాగానే ఉంది లోపలైతే. మామూలుగా స్లీపర్ లాగానే సీట్లు అయితే సేమ్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఏసీ ఉంది, కొంచెం నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు మంచిగా వచ్చి క్లీన్ అయితే చేస్తుర్రు. ఇక మనం అయితే చాలా టైర్డ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ మనకు 18 అవర్స్ జర్నీ పట్టింది కదా. మొత్తానికైతే చిదంబరంలో అయితే దిగినాం. ఇది మనకు సికింద్రాబాద్ నుంచి మనకు రామేశ్వరం స్పెషల్ ట్రైన్ యొక్క డీటెయిల్స్. నేను వచ్చేసి మధ్యలో చిదంబరంలో అయితే దిగాను. ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ అనే చేస్తా, లేదు అంటే రూమ్ వరకు ఎలా ఉందనేది చూపిస్తా. ఇదంతా మీరు చూస్తుంది చిదంబరం రైల్వే స్టేషన్, మెయిన్ రైల్వే స్టేషన్ ఇదంతా చూడండి. మనం వచ్చేసి ఎక్కడి నుంచి వెళ్ళాలో ఎగ్జాక్ట్లీ ఐడియా అయితే లేదు. నాకు తెలిసి మెట్లు ఎక్కి మెట్లపై నుంచి అటు వెళ్ళాలనుకుంటా. ఒకసారి ముందుకు వెళ్ళి అయితే కనుక్కుందాం పదండి. మనం వచ్చేసి ఆ మెట్లు ఉన్నాయి, ఆ మెట్లపై నుంచి అటు సైడ్ అయితే వెళ్ళాలట. అటు సైడ్ నుంచి దిగినా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఏదో చూడండి ఐసీఎఫ్ అని ట్రైన్ ఉంది. మొత్తం ఏసీ హై క్లాస్ లుక్లో ఉంది. వీళ్ళందరూ పోలీసు వాళ్ళు వెళ్తుర్రు. ఇక నేను రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసి ఒక 500 మీటర్స్ దూరం నడుచుకుంటూ వస్తే చౌరస్తా వచ్చింది చూడండి. ఈ చౌరస్తా నుంచి మనం రైట్ వెళ్ళాలి. ఒకసారి చూడండి, ఇగో ఇలా రైట్ నడుచుకుంటూ వెళ్తుంటే మీకు రైట్ సైడ్ మొత్తం టిఫిన్ సెంటర్లు ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి ఒకసారిగా. ఇలానే ఎగ్జాక్ట్లీ కొంత దూరం వెళ్ళగానే మీకు రైట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి బస్ స్టాప్ ఉన్నట్టున్నారు చూడండి, అది బస్ స్టాపు. మనము ఇక్కడి నుంచి ఇలా స్ట్రేట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఆ చౌరస్తా నుంచి ఒకటే విధంగా స్ట్రేట్ వచ్చేసి ఆ ముందు చౌరస్తా కనబడుతుంది చూడండి. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇటు వెళ్తే మనకు టెంపుల్ అయితే ఉందట. ఇక్కడి నుంచి అయితే ఆ సైడ్ అయితే వెళ్దాం. బస్ స్టాప్ నుంచి 750 మీటర్స్ దూరం అవుతుంది. ఇక్కడి నుంచి స్ట్రేట్ వెళ్తే టెంపుల్ అయితే ఉంది. ఇంకొక 500 మీటర్స్ దూరంలో టెంపుల్ అయితే చూపిస్తుంది లొకేషన్. ఇక్కడి నుంచి అయితే టెంపుల్ అయితే కనబడతలేదు. ఒకసారి ముందుకు వెళ్ళి అయితే చూద్దాం. ఈ టెంపుల్ రోడ్డు బస్సులు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ సిటీ బస్సులు వస్తాయో రావు ఐడియా అయితే లేదు, కానీ బస్సులు అయితే బాగానే వెళ్తున్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి మనం దారిలో వెళ్తూ ఉంటే ఏవో టెంపుల్ ఉన్నది చూడండి. తమిళనాడు అంటేనే టెంపుల్స్, ఎక్కడ చూసినా మీకు టెంపుల్సే కనబడతాయి. ఏం స్ట్రీటో తెలియదు. ఇక్కడ రూమ్స్ అవైలబుల్ అని పెద్ద బిల్డింగ్ ఉన్నది, బట్ మనకు అంత అవసరం లేదు. యావరేజ్ ఉంటుంది ఆ రూమ్. మార్నింగ్ లేచి మనం మరొక డెస్టినేషన్కి ఎట్లా వెళ్ళిపోతాం కాబట్టి. నాకు తెలిసి ఆ దూరం కనబడుతుంది చూడండి. నాకు తెలిసి ఆ గోపురం అదే అనుకుంటా, టెంపుల్ గోపురం. ఒక హోటల్ ఏదైనా చూసుకోవాలి ఇప్పుడు. చూసుకొని ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకు టెంపుల్ యొక్క మెయిన్ చౌరస్తా చూడండి. ఇక్కడి నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. అలా స్ట్రేట్ వెళ్ళకుండా రైట్ తీసుకొని కొంత దూరం పోయి లెఫ్ట్ తీసుకున్నా మీకు టెంపుల్ అయితే వస్తుంది. నేనైతే రూమ్కి అయితే వచ్చేసిన. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయినా, ఎందుకంటే నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ 4 అయింది వచ్చే వరకు. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినా. ఆల్మోస్ట్ మీకు అన్ని విశేషాలు అయితే క్లియర్గా చెప్పిన. ఈ ట్రైన్ విశేషాలు, టెంపుల్ దగ్గరికి ఎలా చేరుకోవాలో. వీలైతేనేమో మీరు నడుచుకుంటారండి. రైల్వే స్టేషన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బస్ స్టాప్ నుంచి 750 మీటర్స్ దూరంలో ఉంటుంది. అంత నడిచినట్టు కూడా అనిపేది. నేనైతే నడుచుకుంటూ వచ్చేసిన. ఇంతటితో ఈ Day 1 బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.